యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారము కూడా మనం ఆత్మానుసారమైన విషయాలు, పరిలోక విషయాలను, ఈ లోక సంబంధంలో జరుగుతున్నవి ప్రభు దర్శన రూపంగా చూపిస్తున్న విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, నిజమే, మన జీవితంలో దేవునిలో అధికంగా ప్రార్థించటం బట్టి అనేక విషయాలను మనం తెలుసుకోగలుగుతాము. దేవునితో ఎంతగా అధికంగా ఉంటున్న కొలది కూడా అనేక విషయాలను ప్రభు తెలియపరుస్తూ ఉంటాడు. నాకు అనిపిస్తుంటది, ఈ లోకంలో మనుషులతో గడుపుట, ఈ లోకంలో అన్ని విషయాల గురించి ఆలోచించుట కంటే, వీటన్నిటికంటే నిత్యము మన మనసు దేవునితో ఒకటైపోయి దేవుని కోసము దేవునిలో ఉంటూ ప్రార్థించుట ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదము. ఎన్నో విషయాలు తెలియపరచబడుతూ ఉంటవి, ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాము. ఒక విధంగా చూస్తే ప్రార్థిస్తున్న కొలది కూడా ఆత్మను కలిగి ఉన్న మనము నిత్యము అలా ప్రార్థన కలిగి ఉంటున్నప్పుడు దేవుడు చూపిస్తున్న దర్శనాన్ని అలా చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎన్ని గంటలు అలా కూర్చున్నా ఆ దర్శనాలు చూస్తూ ఉంటే ఇంకా చూడాలని ఒక మనసుకి ఆలోచన కలుగుతూ తప్పిస్తూ ఇంకా ఆ దర్శనాలు చూస్తూ అలా ఉంటే చాలు. ఇక జీవితం ఇలా దేవునితో కొనసాగిస్తూ అలా ఉంటే చాలని నాకు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, నిజమే, ప్రార్థన విలువ, ప్రార్థన శక్తిని మనం తెలుసుకోలేక, ప్రార్థనలో ఎక్కువ గడపలేక, ఈ భూ సంబంధమైన వాటిని గడుపుతూ ఆలోచిస్తూ వాటిలో ఏమీ ఉండదు. వాటి కోసం టెన్షన్, ఆలోచన, బీపీ, షుగర్లు, కోపము, ఆవేశము, అనేక రకమైన వాటి క్రియలు కలిగి మనం ముందుకెళ్తూ ఉన్నాం. కానీ దేవునితో ఉండండి, ప్రార్థన ఎక్కువ చేయండి. ప్రార్థన వల్ల ఎన్ని మేలులో, ఎన్ని ఆశీర్వాదాలు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంటాము, ఈ లోక సంబంధం అన్నిటి కూడా విడిచిపెట్టగలుగుతాము, మంచి క్రియలను కలిగి ఆయన స్వరూపంలో మార్చబడతాము, అనేక విషయాలను తెలుసుకుని ఆయన జ్ఞానం చేత మనం నింపబడుతూ ఉంటాము. ఒక దినం నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో నేను ఒక దర్శనమును చూస్తూ ఉన్నాను. ఒక ముఖాముఖి దర్శనము. ఆ దర్శనము ఒక పెద్ద చెట్టు. ప్రియులరా, ఆ చెట్టుకి ఎన్నో పండ్లున్నవి, ఆ చెట్టు నిండా పండ్లున్నవి. కానీ ఆ యొక్క స్థలం మనకి చాలా మంది వచ్చేసి ఆ పండ్లు కోసుకుంటున్నారు. ఆ పండ్లు కోసుకుని ఒకళ్ళు 2, 3, కొంతమంది 10 పండ్లు కోసుకుని ఇలా వాళ్ళ యొక్క ఒక స్కార్పు లేకపోతే ఒక సంచిలో వేసుకుని వాళ్ళు పట్టుకొని ఇలా వెళ్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఇట్లా చెంగు పట్టేసి ఆ చెంగులో వేసుకుని అలా వెళుతూ ఉండగా కొద్ది దూరం వాళ్ళు పోగానే ఏమవుతుందో ఏంటో వాళ్ళ చేతిలో ఉన్న పండ్లు జారి పడిపోయి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక అలా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా ఆ పండ్లు జారి పడిపోయిన ఒక స్త్రీ, ఆమె ఆ పండ్లు పట్టుకుని అలా వెళుతూ ఉంది. అవి జారి పడిపోయాక ఆమె అలాగే వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా చాలా మంది అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ నేను ఆమెను అలా చూస్తూ ఉన్నాను. అలా ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా జారి పడిపోయాక ఆమె కొంత దూరం వెళ్ళాక చాలా నల్లగా మారిపోయింది. నేను అనుకుంటాను, ఇదేంటి, ఈ దర్శనంలో చెట్టు ఏంటి, ఈ పండ్లు ఏంటి, ఆమె నల్లగా అయిపోయింది, సాతానా ఏంటి అనుకుని నా మనసులో అలా ఆలోచన వస్తూ దర్శనంలోనే నేను అలా ప్రార్థన చేస్తున్నాను కనిపెడుతూ. కానీ ఆమె నల్లగా అయిపోయి కొంత దూరం వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆమె దగ్గర నిలబడి ఉన్నాడు. ఆమె ఏడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఆయన చాలా తెల్లటి అంగి వేసుకుని, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తూ ఉన్నావు అని ఆమెను ఆయన అడుగుచూ ఉన్నప్పుడు, నేను అదిగో ఆత్మ ఫలాలను తెంచుకున్నాను, కానీ వాటిని జారవిడుచుకున్నాను. నేను ఆత్మను ధరించుకున్నాను, కానీ ఆత్మ ఫలాలను, కృపావరములు కలిగిన ఫలాలను తెంచుకున్నాను, కానీ అవి నా నుండి జారిపోయి ఉన్నది. నేను మరలా మొదటి స్వభావం కలిగిన క్రియలను కలిగి ఉన్నాను. నాకెంతో కోపం, వేదన క్రియలను కలిగిన ఆత్మ ఫలాలను కలిగి ఎంతో బాధపడుతున్నాను. అయ్యో, నేను మరలా ఆత్మ ఫలాలను తెంచుకోగలుగుతానా? నీకు ఇవ్వబడిన ఆత్మఫలాలు నీలో ఉన్నవి, కానీ నీ క్రియలు చెడ్డవైనప్పటికీ ఆ ఆత్మఫలాలు నీలో కొంత మంచి స్వభావం కలిగి ఉంటున్నను,
కానీ ఆ మంచి ఫలములు నీ చేతిలో నుండి జారి పడిపోతూ ఉండటాన్ని బట్టి నీవు మరలా చెడ్డ క్రియలు ప్రారంభించబడుచున్నావు. అవి ఆత్మఫలములనగా ప్రేమ, సమాధానము. ఆత్మఫలాలైన క్రియలను నీవు మరచి చెడ్డ ఫలాలైన క్రియలను నీవు చేస్తూ అపవాది స్వరూపమును నీవు ధరించుకొని ఉన్నావు. ఆమె ఏడుస్తూ ఉంది. నేను అదిగో ఆ ఫలాలు తెచ్చుకున్నాను, కానీ వాటిని జారి విడుచుకున్నాను అని చెప్పుతూ, నేను ఆత్మని ధరించుకున్నాను కానీ ఆ ఆత్మ ఫలాలైన క్రియలను కలిగి ఉండాలని, ఆత్మ ఫలాలైన కృపావరాలు కలిగిన మరి ఆత్మ ఫలాలు తెచ్చుకుంటూ మరలా అవి నా నుండి జారిపోయి ఉన్నవి. నేను మరలా మొదటి స్వభావం కలిగిన క్రియలను కలిగి ఉన్నాను. నాకెంతో కోపం, వేదన, క్రియలు మరలా నాలో తలంపులను కలిగి ఎంతో బాధపడుతున్నాను. అయ్యో, మరలా నేను ఆ ఫలాలు తెచ్చుకోగలుగుతానా అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, నీకు ఇవ్వబడిన ఆత్మ ఫలాలు నీలో ఉన్నవి, కానీ నీవి క్రియలు చెడ్డవైన ఫలాలు. అదిగో ఆ ఫలాలు నువ్వు మంచి ఫలాలుగా నీలో కొంతవరకు మంచి స్వభావాన్ని కలిగి ఉంటున్నావు, కానీ ఆ మంచి ఫలము నీ చేతి నుండి పడిపోవడం బట్టి నీలో మరలా చెడ్డ క్రియలు ప్రారంభించబడుతూ ఉన్నవి. అవి ఆత్మ ఫలాలు అనగా ప్రేమ, సమాధానము. ఆ వాటిని నువ్వు పొందుకొని మరలా నువ్వు ఆత్మ ఫలాలైన క్రియలను విడిచి చెడ్డ క్రియలైన ఫలాలలో నువ్వు నిలిచి అపవాది స్వభావాన్ని ధరించుకొని ఉంటున్నావు అని ఆ వ్యక్తి ఆమెతో చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉంటే ఆమె ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ మరలా ఆమె అక్కడి నుండి తిరిగి మరలా వెనుకకి ఏడుస్తూ వచ్చేసి ఆ చెట్టు దగ్గరికి బాగా ఏడుస్తూ ఆ ఫలాలు కోసేసుకుని తన ఒక ఒడి అంటే ఒక శారీ కొంగులో వేసేసుకుని గట్టిగా పట్టేసుకొని మరలా ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంది. ఆ వెళుతూ ఉన్నప్పుడు అవి ఆమె ఒక స్థలంలో జారి పడిపోయింది, కానీ వాటిని గట్టిగా పట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతుండగా ఆమె తెల్లగా మార్చబడి మరి ఆమెలో ఎలా అంటే ఒక తెల్లటి మహిమగా మార్చబడి ఆనందపడుతూ సంతోషపడుతూ మరలా ముందుకు వెళ్తూ ఒక్కడ నిల్చోగానే ఆ వ్యక్తి అంటున్నాడు, అమ్మా, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నువ్వు ఆనందంగా ఉన్నావు కదా అంటే, అవును, నేను తిరిగి మరలా పడిపోయిన స్థితి నుండి మరలా మంచి స్వభావంలోనికి నేను మార్చబడి ఆనందంతో దేవుని ఆత్మలో నేను ఆనందపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను అని అలా చెప్పడము నేను వెంటనే ఇంకా దర్శనం ఆగిపోయింది. నిజమే, మనము క్రియలు, ఆత్మ ఫలములు కలిగిన క్రియలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ యొక్క ఆత్మ ఫలములను మనము కలిగి ఉండాలి. ఆమె ఆ ఫలాలను కలిగి ఉండాలని ప్రయత్నించి మొట్టమొదటిసారి పడిపోయింది, వాడిని విడిచిపెట్టింది. కానీ మరలా ప్రయత్నించి ఆమె ఒక మంచి క్రియలు కలుగుటకు ఆత్మ ఫలాలను పొందుకున్నది. ఆమె పొందుకొని ఆ యొక్క దేవుని స్వరూపముగా ఆయన శక్తిని పొందుకొని ఆయన రూపంలోనికి మార్చబడి ఆత్మలో ఆనందపడుతూ సంతోషపడ్డది. మన జీవితంలో కూడా ఈ యొక్క ఆత్మ ఫలాలు మనలో లేవు. ఆత్మ ఫలాలు కలిగి ఉంటే దేవునితో ఉన్నట్లే. కానీ ఆ యొక్క ఆత్మ ఫలాలు కలిగి లేక మనము అపవాది క్రియలను కలిగి మనము చీకటి జీవితమును కలిగి మనలో అసూయ, స్వార్థము, కోపము, చెడుతనము, పాపము, వ్యభిచారం ఇవన్నీ కలిగి ఉండటమును బట్టి మనము మరి ఎంతో దేవునికి దూరం అవుతున్నాం. ఈ దర్శనంలో అర్థము మన జీవితములో ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. ఆత్మ ఫలములను మనం పొందుకొని, అదిగో ఆమె మరలా ఆత్మను పొందుకొని ఆత్మలో ఎంతో తెల్లటి వస్త్రం వేసుకుందంటే దేవుని స్వరూపంలోనికి మార్చబడి ఆత్మ ఫలాలను కలిగిన స్త్రీగా ఉంది. మొట్టమొదటిగా చూసినప్పుడు కొంతమందిలో ప్రేమ కలిగి ఉంటారు, అప్పటికప్పుడే ప్రేమను ధరించుకుంటారు, అప్పటికప్పుడే సమాధానం కలిగి ఉంటారు. మరలా కాసేపు 2 రోజులలో అవి కోల్పోతారు. అంటే ఆత్మ ఫలములు కోల్పోయింది, అంటే ఆమె తెచ్చుకొని పడేసుకుంది, జారిపోయినవి.
కానీ మన జీవితంలో కూడా వాటిని జార విడుచుకోవద్దు. తిరిగి మరలా వాటిని పొందుకొని వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకొని ప్రతి విషయంలో సరి అయ్యి ఆయన రూపంలోనికి మనం మార్చబడే వారిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.